అంటే మీరు అట్లా పూజించొద్దు, మీ దేవుని తీసుకెళ్ళి వెరీ గుడ్ ఆమె అల్లుకుంటుంది చూడండి, అది చాలా గ్రేట్ తల్లి నువ్వు. సరేనా, ధన్యవాదాలు. చెప్పిన వెంటనే జుట్టు అల్లుకుంటుంది. అయితే అదే క్రిస్టియన్ ఇంటికి మన హిందువుల అమ్మాయి వెళ్ళింది. వెళ్తే వాళ్ళు యేసుప్రభుటి కూడా ఫోటోలు ఉంటాయి, వాళ్ళ యేసుప్రభుటి కూడా ఫోటోలు ఉంటాయి. అయితే ఏంటి మీరు కూడా విగ్రహాధికులా అంటే కాదు, అది మా యేసుప్రభు ఫోటో అని చెప్పండి. ఏం పేరమ్మా? నీ పేరు? ఎక్కడికి వెళ్తున్నారు? అవునా, ఏం చదువుతున్నారు? బీజెడ్సీ. మీరు? అవునా, బాగా చదువుతున్నారా? ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఓకే, కాలేజీకి వెళ్తున్నారు కదా, చున్నీలు వేసుకొని వెళ్తున్నారా? వెరీ గుడ్. గుడికి వెళ్తారా అమ్మ? కనీసం వారంలో ఒక్కరోజన్నా వెళ్తారా? వెరీ గుడ్. ఏ గుడికి వెళ్తారు? హనుమాన్ చాలీసా చేస్తారా? వెళ్తారు. కనీసం పొద్దున అంటే మీకు టైం ఉండదు కదా హనుమాన్ చాలీసా చేయడానికి, ఎందుకంటే కాలేజీకి టైం అయిపోతుంది, తినాలి, రెడీ అవ్వాలి కాబట్టి. కనీసం సాయంత్రం వచ్చిన తర్వాత మీరు మంచి చదువు రావాలి, మీకు అన్నిట్లో భయభ్రాంతులు ఉండొద్దు అంటే ఏం చేయాలి? కనీసం ఒక 5 నిమిషాలు సాయంత్రం హనుమాన్ చాలీసా చేసుకోండి. అప్పుడు మీకు అన్నిట్లో ఏముంటాడు? మీ విజయం వెనక ఎవరు ఉంటారు? అప్పుడు హనుమంతుడు ఉంటారు. గుణి అతి చాతుర హనుమాన్ చాలీసాలో ఉంటుంది. విద్యా గుణము అన్నీ ఉంటుంది హనుమాన్ చాలీసా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు. ఇంకా భూత పిశాచ నికట నహి యావై మహావీర జపనామ సునావై. మీరు ఎప్పుడైతే హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తారో, చదవడం కానీ వినడం కానీ మొదలు పెడతారో, మీ చుట్టూ కొందరు భయపడుతూ ఉంటారు. ఉత్తుత్తిని చీకటైతే బాత్రూమ్ పోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు హనుమాన్ చాలీసాలో భూత పిశాచ నికట నహి యావై ఆ వర్డ్ చదువుతారో, మీరు ఒక్కసారి చూడండి, ఆ హ్యాపీనెస్ అన్నది మీ దాంట్లో ఒక ధైర్యం, ఏదో నా వెనక కొండంత అండ ఉంది అన్నంత ధైర్యం మీకు వస్తుంది తల్లి. సరేనా? జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అంటే ఆయన జ్ఞానం ఎంత ఉంది? సాగరం, సముద్రం అంత జ్ఞానము. మన ఫస్ట్ అదే వస్తుంది, జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అంటే అంతటి జ్ఞానము, అంతటి ఏంటి సంపద, సముద్రం అంతా మనకు ఉంది కాబట్టి అది కూడా మనకు అబ్బుతుంది. అవునా? కాబట్టి హనుమాన్ చాలీసా గురించి చాలా మంది తెలియదు మన వాళ్ళకి. మీరు చదవండి. మీతో పాటు అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఉన్నారా? వాళ్ళని కూర్చోబెట్టి అలవాటు చేయండి. అయితే నేను మీరు కాలేజీకి వెళ్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ పడతారు కదమ్మా, ఎవరితో ఎక్కువ ఉంటారు? గర్ల్స్తో కొన్ని మతాలు ఉంటాయి. చాలామంది మీరు చూస్తూ ఉంటారు, ఫస్ట్ మన హిందువుల ఆడపిల్లలు ఫ్రెండ్షిప్ చేస్తారు, వేరే మతం వాళ్ళు చేసి వాళ్ళ అన్నలకో వాళ్ళ తమ్ములకో పరిచయం చేస్తారు. దాని తర్వాత ఏమవుతుంది, మన హిందువుల ఆడపిల్లలు లవ్ జిహాదులకు గురవుతున్నారు. ముక్కలు నరికేసి సూట్ కేసులో ఫ్రిడ్జ్లలో పెట్టి మనకు కానుకలు ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరు ఫ్రెండ్షిప్ పడితే ఎవరితోటి పట్టాలి? మన హిందువుల ఆడపిల్లలతోటే ఫ్రెండ్షిప్ చేయండి, అప్పుడు మనందరికీ కూడా క్షేమం ఉంటుంది. అయితే మీకు నేను ఒక చిన్న సజెషన్, ఒక అక్కలాగా చెప్పచ్చా? మనం కాలేజీకి వెళ్తున్నాం కదా, కాలేజీ అంటే దేంతో సమానం? గుడి, బడి, దేవాలయంతో పోలుస్తాం కదా. గుడికి వెళ్ళేటప్పుడు మనం ఎట్లా వెళ్తాం తల్లి? కదా, జుట్టు ఇరవోసుకుంటే ఇప్పుడు గుడిలోకి రానిస్తున్నారా? మరి కాలేజీలకి మొత్తం ఊడ తీసుకొని పోయినా రానిస్తారు. కాబట్టి ఒక చిన్న సలహా, ఒక అక్క చెప్తుంది అనేసి జుట్టు కొంచెం అల్లుకొని వెళ్ళండి. దయ్యాలు మాత్రమే జుట్టు ఇరవోసుకొని తిరుగుతాయి. మీ పెద్దవాళ్ళు చెప్తారు, అది కూడా ఎట్లుంటుంది, మొత్తం తిరగోసుకొని ఉంటుంది. కాబట్టి మీరు అల్లుకుంటే అది వేరు కనబడుతుంది, ఒక మంచి లక్ష్మిలాగా కనబడతారు. మంచి కుంకుమ పెట్టుకున్నారు, చాలా పద్ధతిగా చున్నీలు వేసుకున్నారు. ఇవాళ రేపు నాకు ఎవరి మొహాలు చూసినా చున్నీలు కనబడతలేవు, కానీ మీరు వేసుకుని డిగ్రీ చదువుతున్నా కూడా చాలా పద్ధతిగా ఉన్నారమ్మా. ఇదే మెయింటైన్ చేయండి. అట్లాగే మన హిందువుల ఆడపిల్లలు ఎవరైనా వేరే మతం వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తే తల్లి వాళ్ళకి మంచిగా ప్రేమపూర్వకంగా చెప్పండి. చెప్పినా కూడా వినకపోతే 4 తన్నండి. సరేనా? సరే, ఇది ఒకసారి చదవండి. మన హిందూ ధర్మం అంటే ఏంటి, మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఉంటుంది తల్లి, దీని గురించి చదవండి. అలాగే విధంగా చాలా మంది క్రిస్టియన్స్, మొన్న ఒక అమ్మాయి, 2 అమ్మాయిలు నేను విన్నాను అది. అయితే 2 అమ్మాయిలు ఏం చేస్తారంటే, నువ్వు ఎందుకే గణపతిని మొక్కుతున్నావు అంటే, మీరు మొక్కరా అంటే, మీరు విగ్రహాధికులా అని అంటారు. అంటే మీరు విగ్రహాన్ని పూజిస్తారంటే అవునంటే, మీరు అట్లా పూజించొద్దు, మీ దేవుని తీసుకెళ్ళి వెరీ గుడ్ ఆమె అల్లుకుంటుంది చూడండి, అది చాలా గ్రేట్ తల్లి నువ్వు. సరేనా, ధన్యవాదాలు. చెప్పిన వెంటనే జుట్టు అల్లుకుంటుంది. అయితే మీరు విగ్రహాధికులా అంటే అవును, మేము విగ్రహాన్ని పూజిస్తాము అని మన హిందువుల ఆడపిల్ల చెప్తుందమ్మా. అయితే మీరు ఇలా చేయొద్దు, చాలా తప్పు, మీ విగ్రహాన్ని తీసుకెళ్ళి బయటపడేయమని చెప్తుంది. ఆ అమ్మాయి నిజంగా ఫ్రెండ్ కదా, ఇప్పుడు నువ్వు చెప్తే తను ఏదైనా వింటే, ఇప్పుడు నేను చెప్పాను జుట్టు అల్లుకుంటుంది కదా, అట్లాగే తను చెప్తే ఇంకొక అమ్మాయి విని మన దేవుళ్ళని ఏం చేసిందంటే బయటపడేసింది. అయితే అదే క్రిస్టియన్ ఇంటికి మన హిందువుల అమ్మాయి వెళ్తే వాళ్ళ యేసుప్రభుటి కూడా ఫోటోలు ఉంటాయి, అయితే ఏంటి మీరు కూడా విగ్రహాధికులా అంటే కాదు, అది మా యేసుప్రభు ఫోటో అంటే, మరి మా వినాయకుడి ఫోటో ఉంటే నువ్వు పడేపించావు కదా, మీరు విగ్రహాధికురా అనేసి, దేవుడి ఫోటోలు ఇంట్లో ఉండొద్దు అని, మరి నువ్వేలా యేసుప్రభు ఫోటో యేసు ఫోటో ఇంట్లో పెట్టుకున్నావు అని ఆ అమ్మాయి అడిగితే, అది మేము జస్ట్ చూసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాము అంటే, మన దేవుళ్ళని మాత్రం ఫోటోలు పెడితే పడేయమని చెప్తుంది, వాళ్ళ యేసుని మాత్రం ఫోటో రూపంలో పెట్టుకుంటుంది ఇంట్లో. ఇది కరెక్టా?
అప్పుడు మన హిందువులమ్మ ఏమంటది అంటే ఇదే మీకు మాకున్న తేడా ఏంటంటే ఇదే, మేము అందరినీ గౌరవిస్తాము కానీ మీరు గౌరవించరు. నా దేవుణ్ణేమో తీసుకొని బయటపడేయమన్నా, నీ దేవుణ్ణేమో ఇక్కడ పెట్టుకుంటాం, మరి నీ దేవుడు కూడా నేను బయటపడేసి వస్తా అంటే లేదు లేదు నా మనసు ఒప్పదు అని క్రిస్టియన్ అమ్మాయి చెప్తుంది. కానీ క్రిస్టియన్ అమ్మాయి చెప్పగానే మన హిందువుల అమ్మాయి మాత్రం గణపతిని తీసుకెళ్ళి బయటేసింది. అయితే ఎందుకంటే మన మైండ్ కొంచెం ఉండదు కదా మనకి, మనం ఎందుకంటే మన గ్రంథాలు ఏంటో చదవము, భగవద్గీత తెలియదు, హనుమాన్ చాలీసా చేసుకోము, కాబట్టి మన హిందువులు మాత్రమే మతాలు మారుతున్నారమ్మ. జై శ్రీరామ్ అండి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మన హిందూ ధర్మమే చాలా గొప్పది తల్లి, మీరు పాటించండి, నలుగురికి చెప్పండి. ఈమె జుట్టు అల్లుకునేందుకు ఫస్ట్ ధన్యవాదాలు. సరే నువ్వు కూడా జుట్టు అల్లుకునే వెళ్ళండి కాలేజీకి, సరేనా? సరే అమ్మ ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, సరేనా? సరే చదవండి తల్లి, సరేనా?